హలో ఎవ్రీవన్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వీడియోలో బైబిల్ గ్రంథంలో నుంచి మాదిరిగా లేదా ఆదర్శంగా మనము జీవించాలని అంశం గురించి తెలుసుకుందాము. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఏ ఏ విషయాల్లో మాదిరి కలిగి ఉన్నారో, అదేవిధంగా బైబిల్ గ్రంథంలో భక్తులు మనకు ఏ విధంగా మాదిరి కలిగి ఉన్నారో ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. క్రీస్తు మనకు ఏ విషయాల్లో మాదిరి కలిగి ఉన్నారు అని గమనించినట్లయితే, విధేయతలో మరియు తగ్గింపులో దేవుడు మనకి మాదిరికి చూపిస్తున్నారు. అదేవిధంగా సహించుటలో, హింసను భరించుటలో మాదిరి చూపిస్తున్నారు. అనుకువ కలిగి ఉండటంలో మాదిరి చూపిస్తున్నారు. ఇతరులను ప్రేమించే విషయంలో దేవుడు మనకి మాదిరి చూపిస్తున్నారు. పరిశుద్ధతగా జీవించుట విషయంలో కూడా దేవుడు మాదిరి కలిగి చూపించారు. ప్రార్థించుటలో మనకు ఆయన మాదిరి చూపిస్తున్నారు. క్షమించుటలో ఆయన మనకి మాదిరి చూపిస్తున్నారు. మనం కూడా విధేయత కలిగి, తగ్గింపు జీవితం కలిగి జీవిస్తూ, సహిస్తూ, ఇతరులను ప్రేమిస్తూ, పరిశుద్ధత జీవితం కలిగి ఉంటూ, ప్రార్థిస్తూ, అదేవిధంగా క్షమించే మనసు కలిగి జీవించాలి. బైబిల్ గ్రంథంలో భక్తులు ఎవరెవరు ఏ ఏ విషయాల్లో మనకి మాదిరి చూపిస్తున్నారని గమనించినట్లయితే, అబ్రహాము విశ్వాసంలో మనకి మాదిరి చూపిస్తున్నారు. యోబు గారు సహనం కలిగి జీవించటంలో మనకి మాదిరి చూపిస్తున్నారు. యోసేపు పవిత్రతలో, క్షమించుటలో మనకి మాదిరి చూపిస్తున్నారు. మోషే సాత్వికం కలిగి జీవించుటలో, నమ్మకత్వంలో మనకి మాదిరి చూపిస్తున్నారు. పేతురు ధైర్యం చెప్పుటలో మాదిరి చూపిస్తున్నారు. పౌలు క్రీస్తు కొరకు జీవించుటలో మనకి మాదిరి చూపిస్తున్నారు. మరి భక్తులు ఏ విధంగా అయితే విశ్వాసము, సహనము, పవిత్రత, సాత్వికము, నమ్మకము, ధైర్యం కలిగి జీవించుటల్లో, దేవుని పోలి నడుచుకుంటలో ఏ విధంగా మనకి మాదిరి చూపిస్తున్నారో, మనం కూడా అదే విధమైన లక్షణాలు కలిగి జీవిస్తూ దేవుని పోలి నడుచుకున్నట్లయితే మనం కూడా అనేకులకి మాదిరిగా ఉన్నవారం అవుతాము. ఆ విధంగా ఇతరులకు మాదిరి కలిగిన జీవితాలు దేవుడు మనకి దయచేయునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో దిస్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.